అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, బాగున్నారా? అందరూ ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు మీతో మాట్లాడేటువంటి విషయం ఏమనగా, దేవుని యొద్ద ఎలా ప్రార్థన చేస్తున్నారు? దేవుడు మన ప్రార్థనను అంగీకరించాలంటే మన ప్రార్థన చేసే విధానం కానీ, మనము ప్రభువును అడిగే విధానం కానీ ఆయనకు అనుకూలంగా ఉండాలి. అప్పుడు మనం ఏదైతే అడుగుతామో దానికంటే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా మన దేవుడు మనకు మేలును చేస్తాడు. దావీదు మహారాజు 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలన చేశారు. తర్వాత దావీదు మహారాజు యొక్క కుమారుడు సొలొమోను రాజ్యానికి రాజుగా పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే చివరికి ప్రియమైన వాళ్ళరా, ఆయన రాజుగా అయ్యే ముందు రోజు సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, మొదటి రాజుల గ్రంథం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా 3వ అధ్యాయము 4వ వచనంలో, గబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమైన ఉండెను కనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, ఆ రాత్రి సొలొమోనుతో స్వప్నమందు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? సొలొమోను, నేను నీకు ఏమి ఇవ్వాలని నీకు ఇష్టమో అది చెప్పు, నీకు ఇష్టమైనది ఏదో అడుగు, నేను ఇస్తానని దేవుడే సొలొమోనుకి చెప్పడం జరిగింది. అప్పుడు సొలొమోను చాలా విషయాలు మాట్లాడారు, కానీ ప్రధానంగా ఒక విషయము చాలా స్పష్టంగా దేవుడితోటి మాట్లాడాడు. అది ఏమంటే 3వ అధ్యాయము 8వ వచనంలో, ప్రియమైన వాళ్ళరా, ఇంత గొప్పదైన నీ జనమును న్యాయమును తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకం కలిగిన హృదయమున దయచేయము. అయితే సొలొమోను ఏమడిగాడు దేవుని దగ్గర? ఇంత జనమును నేను ఎట్లా పరిపాలన చేయాలి, వారందరితోటి ఎలా పరిపాలన చేయాలి, వారందరికీ ఎలా మేలులు చేయాలి, వారిని ఏ విధంగా సంరక్షించాలి, కాబట్టి వారిని పరిపాలన చేయడానికి నాకు వివేకం కలిగిన హృదయం కావాలని దేవుణ్ణి అడగడం జరిగింది. నాకు జ్ఞానం కావాలి, ప్రజలను న్యాయం తీర్చడానికి వివేకం కావాలి, నా వలన ఎవరికి అన్యాయం జరగకూడదు, న్యాయం విచారించాలి, నేను అలాంటి జ్ఞానం నాకు కావాలని అడిగాడు. నిజంగా ఇది ఈ యొక్క ప్రార్థన దేవునికి అనుకూలమైనదని మన యొక్క 10వ వచనంలో కూడా మనము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక, అంటే సొలొమోను ఏమడిగాడు దేవుని దగ్గర? వివేకం కలిగిన, జ్ఞానము కలిగిన హృదయం అడిగాడు. ప్రజలకు న్యాయంగా పరిపాలన చేయడానికి తగిన వివేకము, జ్ఞానం అడిగాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ జ్ఞానము దేవునికి అనుకూలమైనను. మరి నీవు ఏమడుగుతున్నావు దేవుని యొద్ద? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మరి యొక్క ధనం అడుగుతున్నావా, తర్వాత బలం అడుగుతున్నావా, ఉద్యోగం అడుగుతున్నావా, నువ్వు ఏమడుగుతున్నావు? దేవుడు నువ్వు అడిగేటువంటి దానిని అది దేవునికి అనుకూలంగా ఉంటే దేవుడు తప్పకుండా దయచేస్తాడు. చాలామంది మరి ఇక కుటుంబంలో సరిగా పరిపాలన ఉండదు, కుటుంబాన్ని పరిపాలన చేసే జ్ఞానం కావాలని అడగాలి. చాలామంది ఉద్యోగంలో సరిగా రాణించలేకపోతారు, వ్యాపారంలో సరిగా రాణించలేకపోతారు. న్యాయంగా నేను వ్యాపారం చేయాలంటే ఏ విధంగా ప్రవర్తించాలి, నేను న్యాయంగా ఉండాలంటే కుటుంబంలో ఏ విధంగా ప్రవర్తించాలి, నేను న్యాయంగా నీతిగా ఉండాలంటే సమాజంలో ఏ విధంగా ప్రవర్తించాలి, సువార్తను ప్రకటించాలంటే నా యొక్క హృదయము, నా యొక్క జీవితం ఎలా సాక్ష్యంగా ఉండాలి అని, నేను ఏ విధంగా 10 మందికి ఆదర్శప్రాయుడుగా ఉండాలి అనేటువంటి వివేచన జ్ఞానము
దేవుడి యొద్ద అడిగినట్లయితే అట్టి ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి అనుకూలమైనది. దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించాడు. ఆ ప్రార్థనను బట్టి దేవుడు సంతోషించాడు. అందుకనే ఇక సొలొమోనుతోటి దేవుడు మరలా ఏమన్నాడంటే, నీ ప్రార్థన అనుకూలమైనది కాబట్టి వివేకమును అనుగ్రహించుటకు నీవు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకం కలిగిన హృదయం నీకు ఇచ్చుచున్నాను. అంటే నీకు బుద్ధి వివేకం కలిగిన హృదయము నువ్వు అడిగినావు కాబట్టి ప్రజలను చక్కగా పరిపాలన చేయడానికి నీకు బుద్ధి వివేకం కలిగిన హృదయాన్ని నీకు ఇచ్చుచున్నానని దేవుడు చెప్పాడు. అదే కాకుండా నీవు అడగనిది సిరి సంపదనైనను ఘనత అయినను అవి కూడా నీకు ఇస్తున్నానని దేవుడు చెప్పడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, అంటే ఒక రాజు పరిపాలన చేయాలంటే జ్ఞానంతో పాటు వివేకంతో పాటు సిరి సంపదలు కూడా అవసరమని ప్రభువుకు తెలుసు. అయితే ప్రభువు ఆ యొక్క జ్ఞానంతో పాటు సిరి సంపదలు కూడా మరి సొలొమోనుకి ఇవ్వడం జరిగింది. ఇంకా సొలొమోనుకు మెచ్చుకోవడానికి ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు ఏమనంటే నీకు ఏం కావాలి అడుగుమని సొలొమోనుకు దేవుడు చెప్పినప్పుడు నీవు ఐశ్వర్యము అడగలేదు, ఘనత అడగలేదు, శత్రువులకు ప్రాణం అడగలేదు. కాబట్టి నీవు అడిగినది చాలా న్యాయం మాత్రమే అడిగినావు. ఎప్పుడైనా ప్రియమైన వాళ్ళారా, మీరు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నా యొక్క జీవితంలోనూ యథార్థంగా నేను బ్రతకాలని ఆశపడుతున్నాను, అట్టి జీవన విధానము నాకు నేర్పించమని దేవుని అడుగుతున్నావా? అయితే దేవుడు తప్పకుండా నీ మనవి ఆలకిస్తాడు. ప్రభువా నాకు మంచి తగ్గింపు స్వభావం కావాలి, నాలో గర్వం ఉండకూడదు, నాలో అహంకారం ఉండకూడదు, 10 మందిని ప్రేమించే తత్వం నాకు కావాలి, 10 మందికి సహాయం చేసే గుణము నాకు కావాలి, 10 మందిని అనే సువార్త చెప్పి ప్రభులో నడిపించే జ్ఞానం నాకు కావాలి. ఇట్టి ప్రార్థన నువ్వు చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థన తప్పకుండా వింటాడు. మన ప్రార్థనలో నిజాయితీ ఉండాలి, మన ప్రార్థనలో యథార్థత ఉండాలి, మన ప్రార్థనలో స్వార్థం ఉండకూడదు, మన ప్రార్థన దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఉపయోగపడాలి, మన ప్రార్థన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉపయోగపడాలి, మన ప్రార్థన అనేక శిశువులను తయారు చేయడానికి సిద్ధంగా ఉండాలి, మన ప్రార్థన అనేక రోగుల కొరకు విజ్ఞాపన చేసే ప్రార్థనగా ఉండాలి, మన ప్రార్థన దేశం కోసం, రాష్ట్రం కోసము, ప్రాంతం కోసము క్షేమాభివృద్ధి కలగాలని అలాంటి ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఎక్కువ జాములేసి ప్రార్థన చేస్తున్నావు, నిజమే, దేవుడు మెచ్చుకుంటాడు. కానీ ఏ విషయాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థనలో న్యాయం ఉంటే దేవుడు నిన్ను తప్పకుండా న్యాయం చేసి నువ్వు అడగని దాన్ని కూడా, ఐశ్వర్యాన్ని కూడా, ఘనతను కూడా ఆయన ఇస్తాడు. ప్రభు ఇట్టి మాటలు ప్రభు మనకు వినుకడిలో దీవించునుగాక. ఆమేన్.